ఆహ్వానిస్తూ నిన్నటి రోజున ఒక ప్రెస్ మీటింగ్ జరిగింది. ఏమయ్యా అంటే ఎవరినో అరెస్ట్ చేసారట. అరెస్ట్ అనేది ఎందుకు చేస్తారు? చట్టపరంగా ఏదైతే ఉంటే చట్టపరంగా ఏదైనా లోసుకుని ఉన్నట్టయితే దాన్ని చూసుకొని చట్టము తన పని తను చేసుకుంటూ పోతుంటుంది. ఇంకోటి మహేందర్ రెడ్డి గారికి ఆదిశీనన్న గారికి ఇది ఏదో కేసులు కూర్చుని చేసినట్టు. అసలు ఇది ఒక ప్రశ్న కాదు, ఇది ఒక సమస్య కాదు. వాళ్ళకి చాలా రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, జిల్లా సమస్యలు ఉన్నాయి, 36 సమస్యలు ఉన్నాయి. అసలు ఏందని దీన్ని పట్టుకొని ఏడవడం వాళ్ళకి ఏమవసరం? ఇది ఏంది అసలు? ఈ అరెస్ట్ అయిన వ్యక్తి ఏంది? అరెస్ట్ అయిన వ్యక్తి గురించి ఎవరు అడిగినా సిరిసిల్లలో ఏం చేస్తాడో అంటే ఎవరైనా చెప్తారు. దాని గురించి కూడా కావాలదాకా అవసరమా? పోతే ఇలా గౌరవ కలెక్టర్ గారు లాగారు. అసలు మీ బుద్ధి ఏంటంటే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అధికారిని ఉపయోగించుకొని డీజీపీ కాడ నుంచి ఉపయోగించుకొని ఒక కండువా కప్పకుండా మొత్తం పనులు చేయించుకున్నటువంటి గుణం మీది. కాబట్టి ఎప్పటికీ మీకు అవే జ్ఞాపకాలు వస్తుంటాయి. కానీ మా నాయకులకు అలాంటి అలవాటు లేదు. గౌరవ మహేందర్ రెడ్డి అన్న గారికి, మా విప్ అయినటువంటి సీనన్న గారికి జిల్లా వ్యాప్తంగా గడిచిన 10.5 సంవత్సరాల నుంచి ఏమేమి జరగలేదు. ఆ పనులు చేయడానికి వాళ్ళకు చాలా సమయం సరిపోతలేదు ఇవన్నీ వెతకడానికి. కానీ మీరు ఏదో కొంపలు అంటుకున్నట్టు, ఏమో జరిగినట్టు, ఎవరినో అరెస్ట్ చేసి పరిపాట లేకుండా పరిపెట్టుకున్నట్టు మీకు అవన్నీ బంద్ చేయరు. ఇంకోటి మీరు అసలు ప్రెస్ మీట్లు పెట్టి బంద్ చేయరు. ఎందుకంటే మేము 7 సంవత్సరాలు చూసి 2.5 సంవత్సరాల ముందర దుకాణం పెట్టినాం మా రేవంత్ రెడ్డి గారి గిట్ట. మీరు ఇంకో 3 సంవత్సరాలు ఆగినాక మన లొసుకులు ఉంటే అప్పుడు స్టార్ట్ చేయండి మీరు ప్రెస్ మీట్లు, తప్పులు ఒప్పులు. అరే మీకు ఒక తిరిగి చెప్తున్నాం, ఏమైనా సూచనలు ఏంటి ఈరని చెప్పి అనవసరమైన మాటలు మాట్లాడి అధికారులను గుంజి కలెక్టర్ గారు గౌరవమైనటువంటి పదవులు ఉంటారు, వారికి రాజకీయాలకు అతీతంగా ఉంటారు. కలెక్టర్ గారు వీళ్ళకు లాగుండ్రి. ఎందుకంటే మీ గుణం ఇదివరకు IPS IASలను వాడుకున్నటువంటి గుణం డీజీపీ గారి నుంచి వాడుతున్నారు. వాడు బంద్ చేయండి, బంద్ చేసి సపరేట్ ఇంట్లో కూర్చుంటుంది. జరిగిన దాని గురించి చింతించకుండా ఇంట్లో ఉంటుంది. నిన్నటి రోజున బీఆర్ఎస్ నాయకులంతా వాళ్ళ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి సిరిసిల్లలో వాళ్ళ ఒక నాయకుడిని అరెస్ట్ చేసిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ కుట్ర, ఇది రేవంత్ రెడ్డి గారి కుట్ర, ఇది మహేందర్ రెడ్డి గారి కుట్ర అని చెప్పి మాట్లాడడం జరిగింది. సిరిసిల్లలో ఆయన అరెస్టుకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. చట్టం దాని పని చేసుకుంటూ పోతారు. సిరిసిల్ల పట్టణంలో రోజు పదుల సంఖ్యలో 100ల సంఖ్యలో అరెస్టులు జరుగుతూ ఉంటాయి. అవన్నిటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉండదు. ఎవరు తప్పు చేసిండ్రో వారిని పోలీస్ అధికారులు కానీ చట్టం కానీ అరెస్ట్ చేస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం? ఇది వాళ్ళలాగా గత ప్రభుత్వంలో అధికారులను వాడుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు కూడా అధికారులను వాడుకోదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. ఇలా తొత్తుగా వ్యవహరిస్తున్నారంటే గతంలో 10 సంవత్సరాలు అధికారులందరికీ కనుసంధానంగా సంతకం పెట్టినటువంటి అధికారులు దానికి అలవాటు పడి రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా టీఆర్ఎస్ నాయకుల్లాగా ఒక కండువలేని నాయకుల్లాగా పనిచేసినటువంటి అలవాటుతోటి వాళ్ళకు కొంచెం మతి భ్రమించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడమే సిగ్గుచేటు. మరి ఎవరి మీద ప్రెస్ మీట్ పెడుతున్నారు? ఎవరిని అరెస్ట్ చేసి దాన్ని పెడుతున్నారు? దీనికి మహేందర్ రెడ్డికి, ఆది శ్రీనివాస్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం? సిరిసిల్ల కింది మీద అయినట్టు, సిరిసిల్ల మొత్తం ఆగమైనట్టు టీఆర్ఎస్ పార్టీని వీక్ చేస్తున్నమాట. ఏంటిది టీఆర్ఎస్ పార్టీని వీక్ చేయడం? మీ ప్రభుత్వం పోయింది, ఇంకా 4 సంవత్సరాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మిమ్మల్ని వీక్ చేయడమైంది? ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే మీ నాయకుడు తప్పు చేసిండు, అరెస్ట్ అయ్యిండు. ఇంకో నాయకుడు తప్పు చేస్తాడు, అరెస్ట్ అవుతాడు. మా కాంగ్రెస్ పార్టీలో కూడా తప్పు చేస్తే అరెస్ట్ అవుతాం. ఇది సెక్యులర్ పార్టీ. దీనిలో వ్యక్తులకు ప్రాధాన్యత ఉండదు. ఇది తప్పు జరిగితే తప్పకుండా అరెస్ట్ చేయాలి. కాబట్టి మీలాగా టీఆర్ఎస్ వాళ్ళ అధికారులందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తోతులాగా వివరించారు. కాబట్టి మీ అలవాటు మీ ఇంటికి అదే ఆలోచనలో మీరు ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి మానుకోండి. మీరు అందరూ కూడా ప్రెస్ మీట్ పెడితే సిరిసిల్ల ప్రజలు నిన్నటి రోజున నవ్విండ్రు అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి కోసం మాట్లాడుతుండ్రు, దేనికోసం మాట్లాడుతుండ్రు అనేది
మీకు మీ ఆత్మవిమర్శన చేసుకోవాలి తప్ప ఎదురుగా కూర్చొని మొత్తం టోటల్ కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చేయాలి. ఈయన తర్వాత ఇంకెవరు, ఈయన ఇంకోళ్ళ తర్వాత ఇంకెవరు అంటే తప్పు చేస్తే ఎవరైనా జైలుపోతారు. ఇది పక్క. కాంగ్రెస్ పార్టీలో అందరికీ ఒకటే రకమైనటువంటి శిక్ష ఉంటుంది. ఏ పార్టీని చూసే అటువంటి పరిస్థితి లేదు. టీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు. ఎవ్వరైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. దయచేసి ఇంకొకసారి బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఆలోచించుకొని ప్రెస్ మీట్ పెట్టండి అని ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి హితవు పలుకుతూ, దీన్ని మేము మరొకసారి కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్య అంటే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి అరెస్ట్ అయినటువంటి ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తాం. మేమేమంటున్నాం అంటే పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాం. ఏం కోరుతున్నాము? ఆయన 3 రోజులు కస్టడీకి తీసుకోవాలని కోరుతున్నాం. కస్టడీకి తీసుకుంటే ఆయన చేసిన దొంగతనం, భూములు ఎక్కడెక్కడ కబ్జా చేసిండు, ఇప్పుడు ఎమ్మెల్యే కాంప్లెక్స్ పక్క పొంటి మున్సిపల్ ల్యాండ్ కబ్జా చేసిండు, మసన వాటిక పొంటి కబ్జా చేసిండు, అవన్నీ బయటపడతాయి. 3 రోజులు దయచేసి పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాం. 3 రోజులు కస్టడీకి తీసుకోవాలని చెప్పి మేము కాంగ్రెస్ పక్షాన్ని కోరడం జరుగుతుంది. 3 రోజులు కస్టడీ తీసుకోవాలని కోరుతున్నాము. నన్ను కూడా పరిచయం చేసినప్పుడు మున్సిపల్ నేను కౌన్సిలర్గా ఉన్నా, ఎన్ని కబ్జాలు చేసిండు అని నాకు తెలుసు. ఆయన బొల్లి రామ్మోహన్ అనే వ్యక్తి అన్ని తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. 3 రోజులు దయచేసి పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాం. 3 రోజులు కస్టడీ తీసుకోవాలని కోరుతున్నాం.